జానీ మాస్టర్ కేసులో విచారణ వేగంగా సాగుతుంది. జానీ మాస్టర్ను బెంగళూరులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విచారణ నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్ను పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వారం రోజులుగా జానీ మాస్టర్ కోసం వెతుకుతుండగా ఈ రోజు బెంగళూరులో అతను ప్రయాణం చేపడతా ఉండగా ఎస్ఓటి పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని కారులో పట్టుకున్నట్టుగా సమాచారం అందుతుంది. జానీ మాస్టర్ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేందుకు కూడా తిరుగు ప్రయాణం అయినట్టుగా సమాచారం అందుతుంది. అతను ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు నెల్లూరులో తలదాచుకున్నాడని ముందు ప్రచారం సాగగా అక్కడి నుంచిగా అతను బెంగళూరు వెళ్లి అక్కడ తలదాచుకున్నాడు అన్నట్టుగా ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అతనికి సహకారం అందించి బెంగళూరులో తమకు తెలిసినటువంటి కొన్ని కార్యాలయాల్లో పోలీసులు ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండాలంటూ సలహాలు సూచనలు ఇవ్వడంతో జానీ మాస్టర్ తలదాచుకొని అక్కడ అతను షెల్టర్ కిందికి తీసుకొని బెంగళూరు వెళ్లి అక్కడ అతను ఇండస్ట్రీకి చెందినటువంటి వారి యొక్క ఇండ్లలో ఆ రిసార్ట్స్ లో ఉంటున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడము, అతను వెంట ఎవరు కూడా లేకపోవడంతో కొన్ని రోజుల పాటు పోలీసులకు కొంత ఇబ్బంది జరిగింది. కానీ అతను బెంగళూరులో ఉన్నాడని ఎస్ఓటి పోలీసులకు తెలిసినటువంటి వెంటనే అక్కడికి వెళ్లి అతను కారులో ప్రయాణిస్తా ఉండగా ఆ కారును అడ్డుకొని పోలీసులు అతను అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకురాగానే 24 గంటల పాటు విచారించి రేపు కోర్టు ముందు జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 376 రేప్ కేసుతో పాటు 323 గాయపరచడము, 506 లాంటి ఐపీసీ సెక్షన్లు బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలను నమోదు చేయడం జరిగింది. అనంతరం ఇతనిపై పోక్సో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నట్టుగా కూడా మెడికల్ రిపోర్ట్ వచ్చినటువంటి ఆధారంగా అతని పైన పోక్సో చట్టం కూడా అమలు చేస్తూ ఈ పోక్సో కేసు కూడా ఆల్టర్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో సమాచారం అందుతుంది. జానీ మాస్టర్ ని మరి కాసేపట్లో నార్సింగి పిఎస్ కి తీసుకొచ్చిన తర్వాత ఈ యువతితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది, ఏ రకంగా పరిచయం ఏర్పడింది, ఎన్నిసార్లు ఆ అమ్మాయి పట్ల వేధింపులకు పాల్పడ్డాడు, అమ్మాయి వద్దని ప్రతిఘటించినా తనకు ఇష్టం లేకపోయినా పదే పదే ఇబ్బందికి గురి చేసి టార్చర్ చేసి ఆ జూనియర్ డాన్సర్ ని ఆ రకంగా వేధింపులకు గురి చేయడానికి గల కారణాలు ఏంటి, మీతో పాటు మీ భార్య కూడా దీంట్లో పాల్పంచుకొని వేధింపులకు పాల్పడ్డట్టుగా కూడా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. మీ భార్య ఈ ఎపిసోడ్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, ఎందుకు అమ్మాయిని టార్గెట్ గా చేసి ఇన్నేళ్ల పాటు జూనియర్ మాస్టర్ కిందకి పెట్టుకొని కొరియోగ్రాఫర్ గా వచ్చినటువంటి ఆ అమ్మాయికి అవకాశం రాకుండా ఆ అమ్మాయికి వచ్చినటువంటి అవకాశాలన్నీ నీ వైపుగా మలుపుకొని ఇండస్ట్రీలో అమ్మాయికి అవకాశమే లేకుండా పూర్తి తన గ్రిప్ లో పెట్టుకొని ఎందుకు వ్యవహరించాడనే దానిపై కూడా క్వశ్చన్ చేసి ఎన్ని చోట్ల ఈ రకంగా వేధింపులకు గురి చేశారు, ఈ మొబైల్ చాట్స్ కానీ ఆడియో రికార్డింగ్స్ కానీ ఈ రకంగా వల్గర్ గా బిహేవ్ చేసినందుకు మీ సమాధానం ఏంటంటూ కూడా అతని నుంచి ప్రశ్నించి అతని స్టేట్మెంట్ తీసుకొని ఇప్పటికే అతను ఈ రకంగా వ్యవహరించాడన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకు అందాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రేపు అతన్ని పిలిపించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించనున్నారు. రవితేజ్, అంటే జానీ మాస్టర్ మీద అంటే పోక్సో కేసు నమోదైంది కదా, అంటే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పోక్సో చట్టం అనేది కోర్టు అనుమతితో నిందితుల పైన కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మెడికల్ రిపోర్ట్స్ కూడా బాధితురాలకి చెందినటువంటివి పోలీసులకు అందడము, పోలీసులు కూడా కోర్టు నోటీస్ కి ఆ విషయాన్ని తెలియజేస్తూ జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడినటువంటి రిపోర్ట్ కూడా తమకు అందింది కాబట్టి పోక్సో చట్టం కింద దీన్ని పరిగణించాలన్నట్టుగా కూడా పోక్సో చట్టం అమలు చేస్తామన్నట్టుగా నార్సింగి పోలీసులు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కొన్నేళ్లలో ఆ అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేయడము, సెక్సువల్ అసాల్ట్మెంట్ కి పాల్పడము, వేధింపులకు పాల్పడము, రాత్రి వేళల్లో ఇంటికి వెళ్లి అమ్మాయి పైన దాడికి పాల్పడ్డారంటూ కూడా కొన్ని గాయాలైనటువంటి ఫోటోలను కూడా బాధితురాలు బయటపెట్టింది. తన భార్య కూడా వేధింపసాగింది, అనేక సార్లు దాడి చేసింది అంటూ కూడా బాధితురాలు చెప్తా ఉంది. దీంట్లో మహిళా కమిషన్ ఎంటర్ అవ్వాలి, అనేక మంది పొలిటికల్ సినీ పెద్దల నుంచి కూడా జానీ మాస్టర్ ని తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అతన్ని పూర్తిగా తప్పించేసి ఈ కేసు అంతా కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉందంటూ కూడా బాధితురాలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం లేదు అంటూ కూడా మహిళా కమిషన్ ని ఆశ్రయించి జరిగినటువంటి ఈ ఉదాంతాన్నంతా కూడా
మహిళా కమిషన్ ముందు ప్రస్తావనకు తీసుకొస్తూ మీరు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, మీ డైరెక్షన్ లోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ కూడా వారిని కోరడం జరిగింది. దీనికి మహిళా కమిషన్ కూడా అన్ని వైపులుగా న్యాయం జరిగేటట్టుగా తాము ఉన్నామంటూ కూడా భరోసా ధైర్యాన్ని కల్పిస్తూ ఆ అమ్మాయికి అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి అండగా ఉంటూ ఈ కేసులో ఎంత ప్రెషర్ ఉన్నా ఏ పెద్ద నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయినా ఎట్టి పరిస్థితుల్లో అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మాత్రం మహిళా కమిషన్ ఈ విషయం ఆ అమ్మాయికి ఒక హామీ ఇవ్వడంతో మాత్రం తను నిజంగానే న్యాయం జరుగుతుంది అనే ఒక ఆశతో ఉంది. ఈ టైంలోనే జానీ మాస్టర్ దొరకడము ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అతన్ని పట్టుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం లోపు చేరుకుంటే 24 గంటలు విచారించిన తర్వాత ఏ నిందితుడిని 24 గంటల పోలీసులు అంటే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, అంటే జానీ మాస్టర్ ని ఎక్కడికి తరలిస్తారు, ఏ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం ఉంది, అట్లా కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశం ఉంది? 376, 323, 506 తర్వాత పోక్సో చట్టం ఆల్టర్ చేయడం జరిగింది. అతను అదుపులోకి తీసుకున్నటువంటి ఎస్ఓటి పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో తీసుకొచ్చి రహస్యంగా విచారిస్తారా లేదా ఈ కేసు నమోదైనటువంటి నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడే విచారణ జరుపుతారా అనే దానిపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇంకా తెలియజేయాల్సి ఉంది. అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అతని నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. కేవలం ఈ జూనియర్ కొరియోగ్రాఫర్ ఒక్కరు మాత్రమే ఈ వేధింపులకు గురయ్యారా, ఇంకా చాలా మంది ఉన్నారా, అతని లీస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు దానిపైన దృష్టి పెట్టి గతంలోనే మీరు లైన్ లో ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి దీని మీద రాజాసింగ్ మాట్లాడారు, ఒకసారి చూద్దాం, ఆ విజువల్ చూద్దాం ఏం మాట్లాడారు. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు మనతో పాటు కరాటే కళ్యాణ్ గారి లైన్ లో ఉన్నారు. కరాటే కళ్యాణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ముందుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు నా అభిప్రాయం అంటే ఏం లేదండి, అతను చేసింది ఒక అమ్మాయికి అన్యాయం. అమ్మాయిని చాలా రకాలుగా హింసించి చాలా ఇబ్బందులు గురి చేసి ఒక ఆడపిల్లని నిన్న మహిళా కమిషన్ కూడా వాడు వెళ్లడం జరిగింది. అమ్మాయి మొత్తం వివరించడం జరిగింది. అందులో ఒక లెటర్, ఒక బాక్స్ లో ఒక ఫ్లవర్ కూడా పెట్టుకొని పంపించారు జానీ మాస్టర్. దానిలో బెదిరింపు లెటర్ అది. అలాగే చాలా రకాలుగా ఆమెని ఇబ్బందులు గురి చేశారు అనే విధంగా వాయిస్ రికార్డ్స్ అన్ని ఆమె సబ్మిట్ చేసింది. అంతవరకు కొంచెం డౌట్ ఉండింది. కానీ ఇలా లవ్ జిహాదీకి పాల్పడి మీరు మతం మారి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని వయసుతో సహా వెళ్ళి ఏ విధంగా వాళ్ళు అమ్మాయిని నిర్బంధించే విధంగా మాట్లాడతారండి. ఎంతకాలం అమ్మాయిని భరిస్తూ ఉంటుంది, కొంతకాలం భరించింది. ఇంకా కొట్టడం చాలా నరకం చూపిస్తుంటే ఏ అమ్మాయి కూడా తట్టుకోలేదు. ఆ అమ్మాయి బయటకు వచ్చి వెంటనే ఆ అమ్మాయి భరిస్తే మొత్తం విషయం అంతా తీసుకొని ఎఫ్ఐఆర్ చేసింది. తెలుగు సినిమా పెద్దలు కూడా, పరిశ్రమ పెద్దలు కూడా అందరూ కూడా స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం అంతా కూడా ఒక హై లెవెల్ కమిటీ మొత్తం మాట్లాడారు.
మాట్లాడి మొత్తం అంతా ఆయన మీద చర్య తీసుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు బెంగళూరులో ఎక్కడో అరెస్ట్ చేశారని కూడా న్యూస్ వస్తుంది. సో ఆయనని ఇంకా గట్టిగా విచారించాలండి. ఏదైనా సరే లవ్ జిహాద్ ముందు అమ్మాయి కూడా సుమలత గారు కూడా హిందూ అమ్మాయి, ఇప్పుడు ఈవిడ కూడా హిందూ. ఎంతమందిని ఇలా ఆయన ప్రయత్నం చేస్తాడు, ఎంతమందిని మత మార్పిడి చేసి పెళ్లి చేసుకుంటాడు, ఇలా ఎంతమందిని చేసుకోవచ్చని వైఫ్ తోనే ప్రవోక్ చేయించి ఆమెతోనే హెల్ప్ కూడా తీసుకున్నాడా, లేకపోతే ఇంకేమైనా ఉందా, అసలు ఎంతవరకు ఎవరి పాత్ర ఉంది అన్నది బయటకు తీయాలండి. ఆయన మాస్టర్ కావచ్చు, లేకపోతే మామూలు ఆర్టిస్ట్ కావచ్చు, మామూలు డాన్సర్ కావచ్చు, ఊరుకునేదే లేదు అమ్మాయిల విషయంలో. గట్టిగా ఖచ్చితంగా ఫైట్ చేయాల్సింది అందరూ. ఎందుకంటే ఈ రోజు ఇలా అయిపోయిందని వదిలేస్తే రేపు ఇంకొకరు బయటపడతారు, ఇంకొకరు వస్తారు. అంటే ఇండస్ట్రీలో ఒక జానీ అనగానే అందరూ ఏంటంటే ఆయన పేరులా పెట్టుకున్నాడేమో, క్రిస్టియన్ ఏమో అని కొంతమంది అనుకున్నారు. బట్ జానీ పాషా అనే పేరుని కవర్ చేస్తూ ఓన్లీ జానీ పెట్టుకున్నారు. ఆయన ముస్లిం అని నిన్న మొన్నటి వరకు కూడా బయటకు వచ్చే వరకు తెలియదు జనరల్ గా. నేను క్రిస్టియన్ అని నేను కూడా అనుకున్నా. సో అంటే ఇలా చాలా మంది ఇలా మభ్యపెట్టి ఇండస్ట్రీలో చాప కింద నీరులా తయారయ్యి వాళ్ళ అవసరాల కోసం అందరితో మంచిగా ఉంటూ మంచి విషయాలు. మొన్న అమ్మాయి డాక్టర్, కలకత్తా డాక్టరు, ఆమె విషయంలో ఏదైతే జరిగిందో ఆమె మధ్యలో అప్పుడు సంతాప సభ పెడితే అందులో ఫస్ట్ ఉన్నది జానీ మాస్టర్. ఒక రేపుకు గురైన అమ్మాయి కోసం సంతాప సభలో వచ్చి మాట్లాడి వాక్ చేసిన ఆయన క్యాండిల్ పట్టుకొని ఈ రోజు ఒక అమ్మాయిని ఇంతగా హింసించారు అంటే నాకైతే నమ్మడానికి కూడా ముందు నిన్న మొన్నటి వరకు బాగా అనిపించింది. నిన్న మహిళా కమిషన్కి వెళ్ళి అమ్మాయి ఆధారాలు పెట్టిన తర్వాత నాకు ఇంకా కోపం ఎక్కువైంది. ఎందుకంటే ఒక మంచి ప్లేస్ లో ఉంది, మంచి పొజిషన్ లో ఉన్న మాస్టర్ ఇలా చేయాల్సిన పరిస్థితి కాదు. ఒక ఆడపిల్లని వీలుంటే శిష్యురాలుగా మనం భావించినప్పుడు ఆమెకి ఏదైనా హెల్ప్ చేయాలి, కానీ ఆమెనే బంగారు బాతుగుడ్డులో తయారవుతుంది, నాకే ఆమె గట్టిగా పోటీ ఇస్తుందేమో ఫ్యూచర్ డాన్సర్ గా. అంటే లవ్ జిహాద్ అనే అంశం, కళ్యాణ్ గారు, అంటే లవ్ జిహాద్ అనే అంశం తెర మీదకి వచ్చింది కదా, అంటే దీని మీద మీరు సినీ పెద్దలతో చర్చిస్తారా? ఖచ్చితంగా అండి. లవ్ జిహాద్ అనేది ఆమె ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చిందో, ఒక ముస్లిం ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టి ఆమె వెనక పడి వేధిస్తే అది లవ్ జిహాద్ కింద వస్తుందండి. అది ఆబ్వియస్లీ లవ్ జిహాద్ అయిపోతుంది. ఎందుకంటే ఒక హిందూ అమ్మాయిని వెనక పడటం, అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకుంటానని చెప్పి ప్రవోక్ చేస్తే ఖచ్చితంగా అది లవ్ జిహాదే. పెద్దవాళ్ళతో మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడతాము. మేము ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో హై లెవెల్ కమిటీకి మళ్ళొకసారి నేను కూడా మాట్లాడి ఝాన్సీ గారు వీళ్ళందరికీ నేను కమ్యూనికేట్ చేస్తాను, వాళ్ళందరికీ చెప్తాను. ఇండస్ట్రీ పెద్దల వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఇది, ఎందుకంటే తెలిసే ఉంది ఆల్రెడీ ఇది లవ్ జిహాద్ అనేది కూడా బయటకు వచ్చింది. సరే వాళ్ళందరూ అంతగా తీసుకోకపోయినా మేము హిందూ యాక్టివిస్టులుగా, ఒక బీజేపీ లీడర్ గా అన్ని విధాలుగా నేను అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాను. ఈ లవ్ జిహాద్ కేసులు మేము 100 కొద్ది వస్తుంటాయి, మరేదో చెప్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఈ అమ్మాయి బయటపడింది లక్కీలీ. ముందు అమ్మాయి అయితే బలైంది కదా, ముందు సుమలత అనే అమ్మాయి అయితే ఆల్రెడీ పెళ్లి చేసుకుంది కదా ఆయన్ని, ఆమె కూడా కదా. అంటే దాని మీద చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా తీసుకుంటారండి, చర్యలు ఉంటాయి. గవర్నమెంట్ తీసుకుంటుంది, అదే మన పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. అలాగే ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఆల్రెడీ రెప్యుటేషన్ పోయింది. ఎవరో పెద్దవాళ్ళందరూ ఎంత అనుకున్నా సర్లే అని కొంతమంది అనుకోవచ్చేమో, మాక్సిమం అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఎవరినేమని అంటాడేమో అని టెన్షనో లేకపోతే ఇంకొకటో వాళ్ళకి. కాబట్టి ఆయనకి అవకాశాలు తగ్గుతాయి. తగ్గినా తగ్గకుండా అవకాశాలు తగ్గాలని మేము కోరుకోం, ఎవరికి కూడా పాడైపోలే వాళ్ళ లైఫ్ అని. కానీ ఒక అమ్మాయి లైఫ్ తీసేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా, పనిష్మెంట్ రావాలి కదా. పనిష్మెంట్ లేకపోతే ఇంకో విధంగా ఇంకో దగ్గర రెచ్చిపోతారు. సో పనిష్మెంట్ అనేది పక్కా ఉండాలి. ఆయనకి ఏదైతే నేషనల్ అవార్డు వచ్చిందో, ఆయన దోషి అని మొత్తం చేస్తే అవార్డు కూడా బ్యాక్ ఇవ్వాలి. అవార్డు కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఎవరైతే ప్రజెంట్ చేశారో ఆ ప్రజెంటర్స్ నీకు అర్హత లేదు అని ఒక ప్రకటన చేయాలి పక్కాగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి మనం ప్రోత్సహిస్తుంటే నాకు గొప్ప, నేను చాలా పెద్ద, నేనే డాన్సర్స్ అసోసియేషన్ కి నేనే పెద్దవాడిని, నాకన్నా తోపు తురుము ఎవరు లేరు, నేనేం చెప్తా చేయాలి, మోనోపోలియాలో అలా ప్రవర్తిస్తుంటే ఇంకెంతమంది వస్తారండి బయటికి పనిచేయడానికి? ఎవరు వస్తారండి? ఎవరుంటారండి ఇండస్ట్రీలో? ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతేరా? ఎవరైనా సరే ఒక అమ్మాయిని ఇంత నీచంగా మీరు చేస్తున్నారంటే, చిన్న పిల్ల ఆమె, ఆ చిన్న పిల్ల 16 years నుంచి ఆమె అరెస్ట్ చేస్తుంటే భరించి ఆమె చెప్పింది. సరే ఆమె అప్పుడు చెప్పుకుంటే ఇంకా గట్టిగా ఉండేది, అది వేరే ఆమెకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు అప్పుడు. సో ఆమె చేసింది ఏదైనా సరే ఇప్పుడైతే బ్రేవ్ డెసిషన్ ఇది. ఖచ్చితంగా ఆమె వెళ్ళింది, చేసింది. పక్కాగా ఆమెకి అందరూ అండగా నిలుస్తారు ఇండస్ట్రీ తరఫున. మేమందరం కూడా ఉంటాము, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం అమ్మాయి వైపు నుంచి.
లవ్ జిహాద్కి గురవకుండా ఆమె బయటికి పడ్డందుకు చాలా సంతోషిస్తున్నాను ఫస్ట్ గా. కానీ ఆయన ట్రై చేయబోయాడు కాబట్టి దానికి ఆయన తప్పుగా చేశాడు. ఒక పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా నేను ముస్లిం ఎంతైనా చేసుకోవచ్చు అంటే తప్పదు, అది తప్పు. కాబట్టి కళ్యాణ్ గారు, ఆయన పడాల్సింది. అంటే అమ్మాయిని జానీ మాస్టర్ భార్య కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది కదంట, ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? అదే అండి, ఆయన ఆమెను బ్రైన్ వాష్ చేశాడు. ఆమె అంత ఇష్టపడింది, జానీ మాస్టర్ని ఇష్టపడి లవ్ చేసి చేస్తుంది. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఈ అమ్మాయిని కూడా ఎలాగోలాగా నాకు పెళ్ళాన్ని చెయ్యు, ఆమె మన దగ్గర ఉంటే మనకి ఏ బాధ ఉండదని ఏదో విధంగా అంటే ఈమె పోటీ అయిపోతుంది. ఈమె చాలా అద్భుతంగా డాన్స్ చేస్తుంది అతనితో ఈక్వల్ గా. సో రేపు పొద్దున కొరియోగ్రాఫర్ గా ఈమె కూడా నన్ను తొక్కెళ్తుందేమో అనుకుని నా దగ్గర ఉంటే నా భార్య అయిపోతే ఏ బాధ ఉండదు అనుకున్నాడేమో. మరి మొత్తానికి వాళ్ళ వైఫ్ వెళ్ళి అంటే వాళ్ళ వైఫ్ ఏం చెప్తారు అన్నది బయటకు వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడితే కూడా మనం చాలా వరకు ఇవ్వచ్చు. కానీ మహిళా కమిషన్ ఆమె పెట్టిన ఆధారం తర్వాత కొంచెం మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో జానీ మాస్టర్ వైఫ్ ఇద్దరు మాట్లాడి వాళ్ళిద్దరికి ఏ విధమైన ఇది ఉందని బయట పెట్టి ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఎంతవరకు ఇది నిజం, ఎంతవరకు అది నిజం అని. కానీ అమ్మాయిలను చేయడం అయితే ఇప్పటి వరకు ఉన్న సినారియోలో ఇదంతా జానీ మాస్టర్ ఒక బాధితురాలు చెప్తున్న విషయాల ప్రకారంగా ఈయన చాలా హెరాస్ చేశారు. అదైతే చాలా తప్పు. ఖచ్చితంగా ఒక భార్యగా ఉండి ఆమె అలా వెళ్ళి ఆమెను అడగడం కూడా ఇంకా తప్పు. మనం ఏ విధంగా చూస్తామంటే వాళ్ళు చేసిందంటే చాలా బ్లండర్ మిస్టేక్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. సో వాళ్ళకి శిక్ష పడాల్సిందే పక్కాగా. ఆయనతో పాటు వాళ్ళ భార్యను కూడా లాగేశాడు ఇందులో. అది చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు వాళ్ళు. ఆ అమ్మాయి అయితే ఇంకా అమ్మాయి విషయంలో మనం అందరం కలిసి నిలబడాల్సిందే, అందరూ నిలబడాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబద్ధాలు చెప్తున్నారు కదా అని చెప్పేసి అందరినీ ఒకే తాటికి కట్టలేము, అన్ని అలాగే ఉంటాయి అని అనుకోలేము. కాబట్టి ఈయన కూడా కరెక్ట్ గానే అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చారు నిన్న అని చెప్పారు శారద గారు. నేను మాట్లాడిన విషయంలో తెలిసిన విషయాలు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అనుకుంటున్నాను నేను వీళ్ళకి. ఇప్పుడు అరెస్ట్ చేశారంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కరాటే కళ్యాణ్ గారు. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్. ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా